లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రస్తుతం మనం తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలోని మాజీ సర్పంచ్ ఇంటికి రావడం జరిగింది. మల్లెత్తుల పద్మ అంజీ యాదవ్. టూ టైమ్స్ సర్పంచ్ గా గెలిచి వాళ్ళ గ్రామానికి అభివృద్ధి చేశారు, కానీ వాళ్ళు మాత్రం ఒక ఇల్లు కూడా నిర్మించుకోలేదు. ఊరు విన్నే దృష్టి పెట్టినాం. మేమేం కూడా సొంతంగా మేము నిర్మించుకోలేదు. సంపాదించుకోలేదా? ఎలాంటిది కూడా నాకు సొంతంగా ఉన్న వాహనాలు కూడా అమ్ముకొని నేను ఊరి మీద పెట్టుబడి పెట్టాను మేడం. 2 సార్లు గెలిచారు. వాళ్ళ పనులు అభివృద్ధి కార్యక్రమాలు బాగా నచ్చినాయి. మళ్ళీ సరే వాళ్ళకే వస్తున్నాం ఓటు. ఈ గొల్లపల్లి గ్రామం రాష్ట్రంలోనే ఒక ఉత్తమ నగదు రహిత గ్రామ పంచాయతీగా ఎన్నిక కావడం జరిగింది. 2 సార్లు సర్పంచ్ గా ఉన్న మల్లెత్తుల అంజీ యాదవ్, పద్మ గారు ఈసారి కూడా 3వ నామినేషన్ వేస్తున్నారు. సో ఈ రోజు మనం గొల్లపల్లి గ్రామానికి రావడం జరిగింది. ఒకసారి చూద్దాం మరి వాళ్ళు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, ఎందుకు గొల్లపల్లికి నగదు రహిత గ్రామంగా ఎంపిక చేయబడింది గొల్లపల్లి అనే విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. చూస్తున్నారు కదా, ఇది ఆ మాజీ సర్పంచ్ ఇల్లు. 2 సార్లు సర్పంచ్ గా ఎన్నికై ఉత్తమ సర్పంచ్ అవార్డు తీసుకున్న మాజీ సర్పంచ్ ఇల్లు ఇది. సో ఇప్పుడు మనం ఇంటి దగ్గరికి రావడం జరిగింది, మాజీ సర్పంచ్ ఇంటి దగ్గరికి. సో ఇప్పుడు ప్రెసెంట్ మనము వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము. మీరు ఇంటి పరిస్థితి ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. 2 సార్ల గ్రామ సర్పంచ్ గా ఉండి వాళ్ళ హౌస్ చూస్తారు. ఇప్పుడు ఒక్కసారి సర్పంచ్ అయితేనే వాళ్ళ రేంజ్ మారిపోతుంది కదా మొత్తం. అట్లాంటిది వీళ్ళు 2 టైమ్స్ సర్పంచ్ గా గెలిచి ఉత్తమ సర్పంచ్ అవార్డు అందుకొని వాళ్ళ గ్రామానికి అభివృద్ధి చేశారు, కానీ వాళ్ళు మాత్రం ఒక ఇల్లు కూడా నిర్మించుకోలేదు. సో వాళ్ళతో మాట్లాడదాం. ప్రస్తుతానికి ఇప్పుడు మల్లెత్తుల పద్మ అంజీ యాదవ్ గారు ఇక్కడే ఉన్నారు. వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే సుమంటి వాళ్ళకి నమస్కారం మేడం. ఎలా నడుస్తుంది మేడం క్యాంపెయిన్? బాగుంది మేడం. మరి ఏంటి, మరి ఒక్కసారి సర్పంచ్ అయిన వాళ్ళకే రేంజ్ మారిపోద్ది, మొత్తం స్టేటసే మారిపోతుంది వాళ్ళది. మీరు 2 సార్లు సర్పంచ్ గా చేసి ఉత్తమ సర్పంచ్ అవార్డు గెలుచుకొని మీ ఇల్లు కూడా బాగా చేసుకోలేదు ఎందుకు? అంటే మేము ఊరుకు మాకు మంచిగా లేదు కాబట్టి మమ్మల్ని అప్పుడు ఎన్నుకున్నారు. మేమైతే పని చేయగలుగుతాం ఊరికని. అందుకే మేడం మేము ఊరు విన్నే దృష్టి పెట్టినాం. మేమేం కూడా సొంతంగా అంటే మేము నిర్మించుకోలేదు. ఊరికే సేవ చేయాలని, ఫస్ట్ ఊరు డెవలప్ చేయాలని మేము విలేజ్ విన్నే కాన్సన్ట్రేట్ చేస్తాం మేడం. అయితే ఈ మాట మీరు చెప్పడం కాదు, విలేజ్ లో వాళ్ళు ప్రజలు కూడా చెప్పాలి కదా మేడం. మేము చేసిన అభివృద్ధిని మీకు లైవ్ గా చూపిస్తాం. మేము శ్మశాన వాటికి కానీ, మంచినీరు నీరు కానీ, ప్లస్ వాటర్ ట్యాంక్ కానీ, సీసీ రోడ్లు కానీ, గ్రామ పంచాయతీ రెన్యువల్ కానీ, ఇవన్నీ మేము మా హయాంలో ఈ 10వ సంవత్సరంలో మేము చేసిన పనులు మీకు లైవ్ లో చూపిస్తాం. ఒకటి మా మిస్సెస్ ఫస్ట్ పర్యాయం అంటే 2013లో సర్పంచ్ అయినప్పుడు ఈ విలేజ్ లో ఒక సీసీ రోడ్ కూడా లేకుండే, ఒక వాటర్ అంటే బోర్లు కానీ లేకుండే. అలాంటి నేను మా భార్య అయిన టైంలో సీసీ రోడ్లు 80% కంప్లీట్ చేశాం. ఇంకుడు గుంతలు 100% కంప్లీట్ చేశాం. బాత్రూమ్లు కూడా స్వచ్ఛ భారత్ కింద 100% కంప్లీట్ చేశాం. 3వది ఏంటంటే అప్పుడు మాకు క్యాషెస్ అవార్డు కింద రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కరీంనగర్ జిల్లా మొత్తం రాష్ట్రంలో మాకు ఉత్తమ సర్పంచ్ గా అవార్డు ఇవ్వడం జరిగింది అప్పుడున్న మంత్రుల చేతుల మీద. కరోనా టైంలో కూడా సెకండ్ టైం నేను గెలిచిన తర్వాత కరోనా వచ్చింది. కరోనా టైంలో ప్రతి ఇంటికి నేనే శానిటైజింగ్ చేసుకొని, ప్లస్ వాళ్ళకి కూరగాయలు కానీ, వాళ్ళకి ఆర్థిక అవసరాలు కానీ ఏదైనా నేనే దగ్గర నుండి చూసుకున్నాను. 2వది ఏంటంటే అప్పుడు మాకు ఈ కరోనా టైంలో బాగా ఇబ్బందులు కూడా ఎదుర్కొని మాకు లాక్డౌన్ కూడా మా ఊర్లో నేనే సొంతంగా లాక్డౌన్ ఫస్ట్ గవర్నమెంట్ కంటే ముందే నేనే లాక్డౌన్ ప్రకటించుకోవడం జరిగింది. ఊళ్ళో ఉన్న 270 మంది కరోనా వస్తే కూడా ఆ టైంలో ఒక్కరు కూడా చనిపోకుండా నేను వాళ్ళకి సేవలు చేయడం జరిగింది. మరి ఏంటి సార్, ఇప్పుడు 3వసారి కూడా మళ్ళీ మీరు సర్పంచ్ బరిలో నామినేషన్ వేస్తున్నారు. ఈసారి హ్యాట్రిక్ సాధిస్తారంటారా? ఖచ్చితంగా మేడం. నేను చేసిన సేవలు అంటే మేము మా సంతానికి ఏమి వాడుకోకుండా ఊరి మీద దృష్టి పెట్టి ఊర్లో మంచి చెడుకు ఊరు బాగా సంపాదించుకోలేదా? ఎలాంటిది కూడా నాకు సొంతంగా ఉన్న వాహనాలు కూడా అమ్ముకొని నేను ఊరి మీద పెట్టుబడి పెట్టాను మేడం. అంటే ఊళ్ళో అందరు కూడా తెలుసు. అంటే నేను ఏదైనా పంచాయతీ అయినా కూడా వీలంత వరకు స్టేషన్ పోకుండా ఎవరింటి దగ్గర పంచాయతీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఈ 10 సంవత్సరాలలో వాళ్ళ ఇంటి దగ్గరనే వాళ్ళకు పరిష్కారం చేసుకొని వాళ్ళను సంజాయించి బయటకు పోకుండా చూసుకున్నాం మేడం. 2 టైమ్స్ కూడా మీరు గెలిచినప్పుడు కత్తెర గుర్తు రావడం జరిగింది. ఇప్పుడు కూడా థర్డ్ టైం మళ్ళీ మీకు కత్తెర గుర్తు. అది ఎలా అనిపిస్తుంది సార్? అది మాకు ఈశ్వర్ ఇచ్చే మేడం. నాకు శివుడు అంటే బాగా నమ్మకం. ఈ 2 సార్లు కత్తెర గుర్తు రావడం మాకు అదృష్టం. అది మళ్ళీ 3వసారి కూడా వచ్చిందంటే నాకు ఆ నమ్మకం బలంగా ఉన్నది. ఖచ్చితంగా మేము గెలుస్తాం.
అంటే మేము చేసిన ప్రజలకు చేసిన సేవ కూడా అలాంటిది కాబట్టి మాకు నమ్మకం ఉన్నది మేడం. మేము చేసే పనులు కూడా ఒకసారి లైవ్ గా చూద్దాం, వెళ్ళి చూద్దాం పని మేడం. ఈ వాటర్ ట్యాంక్ కూడా మా హయాంలో జరిగింది. ఈ సీసీ రోడ్లు కూడా నా హయాంలో జరిగింది. ఇది గ్రామ పంచాయతీ అంతకుముందు రోడ్డు కంటే బాగా లోతులో ఉండేది. దీన్ని కూడా ఈ చుట్టూ ప్రయారిటీ ఇచ్చి దీన్ని కూడా రెన్యువల్ చేసి ఈ గత చేయించిన లోపల కూడా నీట్గా వేయించడం జరిగింది. ఇది నా హయాంలోనే భూలక్ష్మి మహాలక్ష్మి విగ్రహాలు మరియు ఈ బొడ్రాయిని కూడా మేము ఊరందరి ప్రజలతో సహకారంతో ఇవి నిర్మించడం జరిగింది. సీసీ రోడ్డు కూడా ఇంతకుముందు మేము గ్రామ సర్పంచ్ కాకముందుకు ఒక్క రోడ్డు ఉన్నదాన్ని ఈరోజు 80% కంప్లీట్ చేయడం జరిగింది. ఇంతకు ముందు మా ఊర్లో మంచినీటి కొరకు ఇబ్బంది ఉండేది, దాన్ని మేమే బాల వికాస సహకారంతో మినరల్ వాటర్ ప్లాంట్ కట్టడం జరిగింది. సార్ మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చూపించడం జరిగింది. సో నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ మీరు సర్పంచ్ గా గెలిస్తే నెక్స్ట్ ఇంకేం పెండింగ్ పనులు ఉన్నాయి, ఏం అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి, గ్రామానికి ఏం చేయాలనుకుంటున్నారు? మేడం ఇప్పటి వరకు అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టు అనిపిస్తుంది. ఊర్లో సీసీ రోడ్లు కానీ మంచినీటి సదుపాయం కానీ ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అయిపోయింది మేడం. పెన్షన్స్ కానీ ప్లస్ ఇంకోటి ఏంటంటే కళ్యాణ లక్ష్మి ఇవన్నీ ప్రభుత్వం దగ్గర తీసుకొచ్చి అన్ని అందరికి ప్రజలకు అందించాం. ఇంకా ఏమన్నా వాళ్ళకి కావాలనుకున్న ఖచ్చితంగా నేను ఎమ్మెల్యే గారితో కానీ ఎంపీ గారితో కానీ వారితో వాళ్ళ కృషితో ఖచ్చితంగా నేను మా ఊరికి ఎలాంటి సేవ ఉన్నా నేను ఖచ్చితంగా చేయగలుగుతాను మేడం. ఓకే, నెక్స్ట్ ఇంకోటి, మీరు 2 సార్లు ఆల్రెడీ సర్పంచ్ గా ఉన్నారు. ఒకసారి మేడం ఉన్నారు, ఒకసారి మీరున్నారు. మీతో పోటీ చేసిన అభ్యర్థులు ఓడిపోయారు. ఈసారి మళ్ళీ వాళ్ళు కూడా బరిలో దిగుతున్నారు. మరి ఈసారి వాళ్ళకి ఏమైనా సింపతి ఉండొచ్చు కదా, 2 సార్లు ఓడిపోయాడు పాపం, ఈసారి ఒకసారి అవకాశం ఇద్దామని పబ్లిక్ అనుకొని వాళ్ళని గెలిపించవచ్చు కదా. చేసిన పనులు ఉన్నాయి కదా మేడం, సింపతి కూడా మాకు పనుల మీద నమ్మకం ఉన్నది, ఇక్కడ ప్రజల మీద నమ్మకం ఉన్నది. రెండోది ఏంటి అంటే మేము కూడా ప్రజలంతా ఏమనుకుంటారు అంటే 2 సార్లు చేసినా కూడా ఎవరితో గొడవలు లేవు, ఎలాంటి ఇబ్బంది లేదు. ప్లస్ ఇంకోటి ఏంటి అంటే ఊరి కొరకే పనిచేస్తాడు తప్ప ఆయన కొరకు ఏం చేసుకోవడం అనేది ఒకటి. ఇక మీరు ప్రత్యక్షంగా నా ఇల్లు అవన్నీ చూసారు, ఆ ఉన్నాయి అమ్ముకొని పెట్టుకోవడం తప్ప నేను ఇక్కడ ఎలాంటిది ఊరి మీద నా లాభం కొరకు ఎప్పుడు లేదు. అందుకే ఖచ్చితంగా ప్రజల మీద నమ్మకం ఉన్నది. మళ్ళీ ఈసారి కూడా 3వ సారి కూడా నన్ను మా పద్మను గెలిపిస్తారని నమ్మకం బలంగా ఉన్నది. సో పద్మ గారు, మరి ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు మీ గొల్లపల్లి గ్రామ ప్రజలకి? మేడం నేను 3వ సారి మళ్ళీ నాకు అవకాశం వచ్చింది. నేను మళ్ళీ నాకు ఈ గ్రామ ప్రజలు మళ్ళీసారి 3వ సారి నన్ను గెలిపిస్తారని నమ్మకం కొద్దీ నేను కత్తెర గుర్తుకు ఇంకొకసారి ఓటేసి నేను భారీ మెజార్టీతో గెలిపించగలుగుతానని నమ్మకంతో 3వ సారి వేయడం జరిగింది. సార్ నమస్తే, మీ పేరు? సత్యనారాయణ రెడ్డి. సత్యనారాయణ రెడ్డి, ఎవరు కోటేస్తున్నారు? కత్తెర గుర్తు. కత్తెర గుర్తు, ఏం పేరు? మా మెల్లెత్తుల పద్మ. పద్మ. ఎందుకు మళ్ళీ వాళ్ళకే ఓటేస్తున్నారు? ఇంతకు ముందు 2 టైమ్స్ చేశారు, వాళ్ళ పనులు బాగున్నాయి, వాళ్ళ ప్రవర్తన బాగున్నాయి, అందరు కలుపుకొని ముందుకెళ్ళడం అలాంటి మళ్ళీసారి గెలిపాను, మళ్ళీ వాళ్ళని గెలిపించారు. సార్ మీ పేరు? శ్రీనివాస్, భర్తీ శ్రీనివాస్. శ్రీనివాస్ గారు, ఎవరు కోటేస్తున్నారు? కత్తెర గుర్తు. మా పేరు? పద్మ. పద్మ గారికి ఓటేస్తున్నారు. ఎందుకు? ఆల్రెడీ వాళ్ళు 2 సార్లు సర్పంచ్ గా పోటీ గెలుపొందారు, మళ్ళీ వాళ్ళకి వేస్తారా? 2 సార్లు గెలిచారు, వాళ్ళ పనులు అభివృద్ధి కార్యక్రమాలు బాగా నచ్చినాయి, మళ్ళీసారి కూడా వాళ్ళకి వస్తున్నాం మేము ఓటు. ఎప్పుడైనా ఏ ప్రాబ్లం వచ్చినా అందరికీ అందుబాటులో ఉంటాడు మా వదిన గారు, మా అన్నయ్య. సో ఈసారి కూడా వాళ్ళకి ఓటేస్తున్నాం. సో చూస్తున్నారు కదా, మొత్తానికి ఇది గొల్లపల్లి గ్రామంలో ఆల్రెడీ 2 సార్లు సర్పంచ్ అభ్యర్థులుగా ఉన్న మల్లెత్తుల పద్మ అంజయ్య గారు ఇప్పుడు 3వ సారి కూడా సర్పంచ్ గా నామినేషన్ వేశారు. మా అభివృద్ధి కార్యక్రమాలు అన్ని, మా సేవా కార్యక్రమాలు చూసే మమ్మల్ని 3వ సారి కూడా ప్రజలు భారీ మెజారిటీతో గెలిపిస్తారు అంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు.